హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మీకోసం ఒక మంచి బర్త్డే ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. మీరు ఒకసారి డిస్ప్లే పైన కూడా చూసుకోవచ్చు. సో చాలా అంటే చాలా బాగుంది కదా. ఈ విధంగా మీరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలంటే ఫస్ట్ కొన్ని బ్యాక్గ్రౌండ్స్ పెయింట్స్ అయితే కావాలి. అవన్నీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు 100% అయితే రిజల్ట్ అనేది వస్తుంది. సో ఏమాత్రం ఆల్సో వీడియోని స్టార్ట్ చేద్దాం. గైస్, మీ బ్యాక్గ్రౌండ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని మొబైల్ ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో మీకు పిక్సార్ట్ అప్లికేషన్ కూడా లేకపోతే మీరు కింద కామెంట్ చేయండి, మీకు 100% లింక్ అనేది సెండ్ చేస్తాను. సో మీరు పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ మనకి ఎడిట్ ఏ ఫోటో అని ఉంటుంది, దానిపైన క్లిక్ ఇచ్చుకోండి. సో క్లిక్ ఇచ్చేసుకున్న తర్వాత సింపుల్ గా మీకు బ్యాక్గ్రౌండ్స్ డౌన్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను కదా, ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫోటో అనేది యాడ్ చేసిన చూడండి. సో ఈ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని అనేది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలి మనం ఇప్పుడు. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఒక ఆప్షన్ వచ్చింది చూడు కొత్తగా. సో అనమాట ఇది అప్డేట్ పిక్సార్ట్లోనే వస్తుంది. ఆ పిక్సార్ట్ లింక్ వచ్చేసి నేను లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో దీని మీద రిమూవ్ బీజేఎం అని క్లిక్ ఇచ్చేసి ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే విత్ ఇన్ సెకండ్స్ లో మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయితే అయిపోతుంది అనమాట. కొంచెం వెయిట్ చేయాలి. సో చూసుకొని మనకి బ్యాక్గ్రౌండ్ అయితే ఎగ్జాక్ట్గా మనకి రిమూవ్ అయితే అయిపోయింది. సో అయిపోయిన తర్వాత సో ఫోటోని తీసుకొచ్చేసి చిన్న చేసి ఇక్కడ ఇలా పెట్టేసేయండి. సో ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని డూప్లికేట్ చేసుకోవాలి. ఇక్కడ పక్కకి స్క్రోల్ చేస్తే మన ఇక్కడ లేయర్ పైన క్లిక్ ఇచ్చేసి దాని డబుల్ ట్యాప్ ఇచ్చేసినాం అనుకో, ఇక్కడ మనకి డూప్లికేట్ అని వస్తుంది చూసుకోండి. దానిపైన క్లిక్ ఇచ్చేసి అది డబుల్ అవుతుంది ఫోటో. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ తీసుకోండి, ఇక్కడ క్రాప్లోకి వెళ్ళండి. క్రాప్లోకి వెళ్ళేసి దీన్ని సగం కట్ చేసేయాలన్నమాట. ఇక్కడ హాఫ్ కట్ చేసేసుకోండి, ఫోటోని కట్ చేసుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసి సేమ్ దీన్ని కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసుకోండి. సో రిమూవ్ బీజీ పైన క్లిక్ ఇచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. సో కొంచెం వెయిట్ చేయాలి, మనకి ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా రిమూవ్ చేస్తుంది అనమాట. రిమూవ్ చేసేసిన తర్వాత ఇట్లా జూమ్ చేసేసుకొని ఇట్లా పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ పోయాలి కాబట్టి ఈ లేయర్స్ పైన క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేసుకొని దీన్ని కిందికి అనండి. సో బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట ఫోటో. సో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇట్లా జూమ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పైన ఎరేజర్ ఉంది కదా, ఎరేజర్ పైన క్లిక్ ఇచ్చేసి సో దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ కింద ఇట్లా లైట్గా డ్రా చేసేయండి మీ యొక్క ఫింగర్తో. సో చూసుకొని నేను డ్రా చేస్తున్నాను కదా, కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని ఇలా డ్రా చేసేయండి. సో ఇలా డ్రా చేసేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చి కొంచెం జూమ్ చేసుకున్న ఫోటోని సో చేసేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఇలా మళ్ళీ యాడ్ ఫోటో పైన క్లిక్ చేయండి. యాడ్ ఫోటో పైన క్లిక్ ఇచ్చేసిన తర్వాత మీకు హ్యాపీ బర్త్డే పిఎన్జీ అయితే ఇస్తాను. సో దీని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. సో చూసుకోండి ఇక్కడ హ్యాపీ బర్త్డే పిఎన్జీ. సో దీన్ని ఇక్కడ యాడ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరి బర్త్డే అయితే నేమ్ ఉందో వాళ్ళ నేమ్ ఇక్కడ టైప్ చేసుకోవాలి. నేనైతే ఫంకీ బాయ్ అని టైప్ చేస్తున్నా. టైప్ చేసేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మన కలర్స్లోకి వెళ్ళేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని దీనికి కొంచెం జూమ్ అవుట్ చేసేసుకొని ఇక్కడ కింద పెట్టేసుకొని ఇక్కడ మీకు టెక్స్ట్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ చాలా టెక్స్ట్స్ ఉంటాయి, మీకు నచ్చిన టెక్స్ట్ అయితే పెట్టుకోవచ్చు. సో నేనైతే ఒక టెక్స్ట్ అయితే చూపిస్తాను చూడండి. సో ఈ టెక్స్ట్ అయితే పెడుతున్నాను నేను. ఈ టెక్స్ట్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దీన్ని అయితే కొంచెం పెంచుకోవాలి. ఒకసారి చూపిస్తాము. స్టిక్కర్ ఉంటుంది, దీని మీద క్లిక్ ఇచ్చేసుకొని కొంచెం పెంచుకోండి, కలర్ పెంచుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి మీకు ఇంకో పేజ్ అయితే ఇస్తాను. సో దానిపైన క్లిక్ ఇచ్చేసుకుని దాన్ని యాడ్ చేసేసుకొని ఇదే అనమాట. దీన్ని మొత్తం ఫుల్ స్క్రీన్లో పెట్టేసి పక్కకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండ్లోకి వెళ్ళి స్క్రీన్లో పెట్టేసుకోండి. స్క్రీన్లో పెట్టేసుకుంటే స్క్రీన్లోకి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత పైన ఎరేజర్ సింబల్ తీసుకొని ఇట్లా ఫేస్ జూమ్ చేసేసుకొని ఫేస్ పైన వస్తాయి అవి. ఆ స్నో అనేది కొంచెం రబ్ చేసేసుకోవాలి ఫింగర్తో. చేసేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకోవడానికి మనకి ఫోటో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ పక్కకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బార్డర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. బార్డర్ పైన క్లిక్ ఇచ్చేసి అన్ని మైనస్ చేసేసుకొని ఇక్కడ మనకి ఇన్లైన్ అని ఉంటుంది, ఇది 1% పెట్టుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో మనకు బార్డర్ అనేది యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత పైన మనకి సేవ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ బటన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఫోటో అనేది మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్ చూసారు కదా, చాలా సింపుల్. ఫోటో ఎడిటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.